హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో దొండకాయ చట్నీ, చపాతి, రైస్. టిఫిన్ ఏమో చపాతీలు అన్నమాట. రైస్లో కూడా దొండకాయ చట్నీ, చపాతీలో కూడా దొండకాయ చట్నీ. చూడండి, నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను మీకు. ఓకేనా? దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి, ఈ పచ్చి వాసన పోయే వరకు. ఇది దొండకాయలు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తాను నేను. కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి దొండకాయలు ఇలా ఫ్రైగా చేయాలి. ఇలా చేస్తే పచ్చి వాసన పోతే చాలా బాగుంటుంది దొండకాయ చట్నీ. నేను పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నా. ఇప్పుడే టీ పెట్టుకున్నామండి, టీ తాగుదామని. టీ తాగితేనే మైండ్ రిలాక్స్ అయ్యిద్ది. నా కోసం అంట్లు ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడు తోముతావు అని. ఇది చపాతీ పిండి నైట్ కలిపానండి. నైట్ తినాల్సింది, మా వారు బిర్యానీ తీసుకొచ్చారు, అది తినేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు టిఫిన్కి పనికి వచ్చింది, తీసి బయట పెట్టాను. కొంచెం చల్లారితే చపాతీలు చేస్తాను. ఇంకా నజ్మాకి బాస్కెట్ చేయాలి కదా, పంపించాలి కదా. టీ అయితే పొంగి వస్తున్నాయి, టీ తాగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా వాయిస్ వినిపిస్తుంది లేదు. టీ అయితే రెడీ అయిపోయింది. అబ్బా, హ్యాపీగా అనిపించింది టీ తాగితే మాత్రం కదా. టీ లవర్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. నాకంటే టీ అంటే చాలా బాగా ఇష్టం, చాలా హ్యాపీగా ఆస్వాదిస్తూ తాగుతాను, బాగా ఇష్టం.